హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెట్టబోయే వ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అండి. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి ఎయిమ్స్, గోల్స్ అండ్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అవి మనం ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన పేరెంట్స్కి సంబంధించిన ఒక చిన్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన అది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ప్రజెంట్ అయితే మా హస్బెండ్ అలాంటి ఒక క్లౌడ్ 9లో ఉన్నారనమాట. ఇంతకీ ఏంటి అంటే, ఇప్పుడు మేము మా మావయ్య గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో చిన్నప్పుడు అంటే మా హస్బెండ్ ఒక 7th, 8th క్లాస్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మా మావయ్య తరచూ అంటూ ఉండేవారంట, అరే మనం సరదాగా హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చేద్దాంరా, చాలా బాగుంటుంది ఫ్లైట్ ఎక్కితే అని అంటూ ఉండేవారంట. అండ్ బేసిక్గా మా మావయ్య వాళ్ళది ఏంటంటే ఒక చిన్న పల్లెటూరులో కాస్త పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే చెప్పుకోవాలి. అలాంటి ఒక ఫ్యామిలీలో పుట్టి చాలా కష్టపడి చదువుకొని ఇప్పుడు ఏపీ మొత్తంలోకి ఒక వెల్ నౌన్ అడ్వకేట్ అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉంటున్నారు. సో చాలా పేరు సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ సగం ఇండియా మొత్తం తిరిగేశారు. కాకపోతే ఇప్పటికొచ్చి మా మావయ్య ఫ్లైట్ ఎక్కలేదు. సో మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు తరచూ అంటూ ఉండేవారనమాట, అంటే నాకు మ్యారేజ్ అయిన ఈ 10 yearsలో కనీసం ఒక 20-30 సార్లు అయినా నాతో అనుంటారు, అరే అమ్మని నాన్నని ఫ్లైట్ ఎక్కించాలి దగ్గరుండి అనేసి. సో అలా అనుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు అంత కుదరలేదు. కాకపోతే ఇప్పుడు మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మా మావయ్య ఏదో చిన్న పని ఉండి చెన్నైకి వెళ్ళారు. సో అక్కడి నుంచి హైదరాబాద్కి టికెట్ బుక్ చేయరా అని మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తే మా హస్బెండ్ ఏం చేశారంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు మావయ్యకి. సో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా హస్బెండ్ ఏమనుకున్నారంటే అమ్మని నాన్నని దగ్గరుండి ఎక్కించాలి అనుకున్నారు. కాకపోతే ఇలా సర్ప్రైజ్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనమాట. సో అదొక అచీవ్మెంట్ మా హస్బెండ్కి. నాన్నకి సంబంధించిన ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశాము అనేసి. సో ఎట్లానో దగ్గరుండి ఎక్కించలేదు కదా, కనీసం రిసీవ్ చేసుకోవాలి వెళ్ళి మా నాన్నని. ఆ హ్యాపీనెస్ నేను ఏమంటారు లైవ్లో చూడాలి మా నాన్న ఫేస్లో అనుకునేసి వెళ్ళారు. సో ఇంత బ్యూటిఫుల్ సన్ అండ్ ఫాదర్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయకపోతే ఎలా అన్నట్టు నేను కూడా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా మావయ్య గారిది ఫ్లైట్ ఒక 1/2 an hour లేట్ అయింది. సో 1/2 an hour మేము ఏం చేసామంటే కొంచెం అక్కడ చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాము. అండ్ మా నానికి ఒక కలర్ఫుల్ క్యాండీ కాటన్ మిషన్ కనబడింది. సో ఇంకా ఆపుతామా పిల్లల్ని, కుదరదు కదా, అక్కడ ఒక పీచ్ మిఠాయి తీసుకున్నాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి 150 రూపాయలు పెట్టి ఒక పీచ్ మిఠాయి కొనడము. కాకపోతే పిల్లలు అడిగిన తర్వాత ఇంకా నో అనలేము కదా, వాడికి ఒక పీచ్ మిఠాయి కొనిచ్చేసి చక్కగా అక్కడ ఒక 4-5 పిక్స్ తీసుకునేప్పటికీ మావయ్య వచ్చేసారు. సో మావయ్యని నేను క్యాప్చర్ చేశాను. యాక్చువల్గా మా మావయ్య ఏంటంటే ఇంట్లో పెద్ద అనమాట. సో ఫస్ట్ కొడుకు మా మావయ్య. అయితే ఇంట్లో అందరినీ కాస్త డిసిప్లైన్గా ఉంచాలి అని చెప్పేసి కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేసి కొంచెం స్ట్రిక్ట్గా ఉండే టైప్ అనమాట. అంత ఈజీగా మా మావయ్య ఫేస్లో స్మైల్ రాదు. చాలా సీరియస్గా ఉంటారు. మా మావయ్యతో వెళ్ళి ఫ్రాంక్గా ఏమంటారు ఫ్రీగా మాట్లాడడానికి కూడా మా ఇంట్లో అందరికీ కాస్త భయంగా ఉంటుంది అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అంత ఈజీగా మా మావయ్య ఫేస్లో స్మైల్ కూడా రాదు. అలాంటిది నేను ఒక హ్యూజ్ స్మైల్ చూశాను. అదైతే మా హస్బెండ్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా నాన్నని నేను ఫ్లైట్ ఎక్కించాను, అట్ ఎండ్ నేనైతే ఫుల్ఫిల్ చేసేసాను అనేసి. ఇంకా నెక్స్ట్ ఏముందంటే అత్తయ్యని కూడా ఫ్లైట్ ఎక్కించేయాలి, అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. సో చిన్నప్పుడు అంటే మా హస్బెండ్ 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నారు, అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అయిపోయింది హ్యాపీగా. సో మావేని తీసుకొని ఇంటికి వచ్చేసాము. మన లైఫ్లో ఉండే గోల్స్, డ్రీమ్స్, ఎయిమ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినా వచ్చే ఆనందం కంటే కూడా అమ్మ నాన్నలకి సంబంధించిన చిన్న చిన్న కోరికలైనా సరే అండి, అవి నెరవేర్చినప్పుడు వచ్చే ఆనందం నార్మల్గా ఉండదు కదా. సో మీ లైఫ్లో మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఫుల్ఫిల్ చేసినవి కానీ, అమ్మ నాన్నలకు సంబంధించినవి ఫుల్ఫిల్ చెయ్యాలి అనుకున్నవి కానీ అవేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అమ్మ నాన్నలకు సంబంధించిన చిన్ని చిన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసేయడానికి ట్రై చేయండి. సో ఇదనమాట ఈ బ్యూటిఫుల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.